గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో ఒక ఆమె గురించి రాయబడి ఉన్నది. ఒక పురుషుడు ఉన్నాడు, అతనికి 2 భార్యలు ఉన్నట్లు లేఖనాలు మనం చూడగలుగుతున్నాం. మొదట ఆమె పేరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నా. మొదట ఆమెకి పిల్లలు కలగనందు చేత రెండో ఆమెను చేసుకున్నటువంటి తన జీవితంలో ఆమెకి రెండో భార్య అయినటువంటి పెనిన్నాకి సంతానం కలిగింది. అయితే వీరికి ఉన్నటువంటి అలవాటు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఏటేటా ఎలాగైతే మనము ఈ దినాన సిద్ధపాటు విజ్ఞాపన కూడికి సమకూర్చబడ్డామో, రేపటి దినాన ఆదివారపు ఆరాధన కూడికి ఎలాగైతే సమకూర్చబడతామో, అలాగనే వారు సంవత్సరానికి ఏటేటా ప్రతి సంవత్సరము దేవుని ముందులో సమకూర్చబడడం అన్నది వారికి అలవాటు. హల్లెలూయా. అయితే ఈ అలవాట్లో మొదటి భార్య అయిన హన్నాకి సంతు లేకుండా ఎవరు చేశారంట? దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు. రెండవ ఆమెకి సంతానాన్ని ప్రభువే కలుగు చేశాడు. అయితే ఈ సంతానం లేని కారణాన్ని బట్టి తన తోడు కోడలైనటువంటి పెనిన్నా హన్నాకి వారి యెహోవా మందిరానికి కూడి వెళ్ళినప్పుడు ఆమె విసిగిస్తూ వస్తూ ఉన్నదంట. అలా విసిగిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఈమె విసుగుపడి కోపముతో ఆమె యెహోవా మందిరానికి వచ్చినప్పుడు ఎలా వస్తుందంట? ఆమె ఏడ్చుచు కోపంతోనే వస్తుందంట దేవుని మందిరానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మందిరానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నది, ఏటేటా వెళుతూ ఉన్నది, అలవాటుగా వెళుతూ ఉన్నది. కానీ వెళ్తున్నటువంటి ఆమె జీవితాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, చదవండి ఆ మాటని. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతును బట్టి ఆమె వైరి యగ్గు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చును. ఎలకైనా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరముకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క మందిరానికి ఆమె తోడుకోడలు ఆమెను విసిగిస్తున్నటువంటి కారణాన్ని బట్టి ఆమెకి ఏం కలుగుతుంది అంటే, ఒకటి విసుగుపడుతున్నది, రెండవది కోపంగా ఆమె ఉంటున్నది, మూడవదిగా ఆమె ఏడ్చుచూ దేవుని మందిరానికి వస్తుంది. కారణం ఏంటి అనంటే, ఆమె జీవితంలో సంతానం లేని కారణాన్ని బట్టి తన తోటి కోడలికి ఆమె ఒక చిన్న చూపుగా ఉన్న కారణాన్ని బట్టి ఆమెకి వారిద్దరు కలిసినప్పుడు ఈమె బాధతో ఏడ్పుతోనూ మరి కోపంతోనూ దేవుని మందిరానికి వస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి మాట, నా అంతరంగంలో ఉన్నటువంటి వెతులుతున్నటువంటి మాట ఏంటి అనంటే, ఆమె ప్రతి సంవత్సరము మందిరానికి వెళుతూ ఉన్నది, సంవత్సరం పాటు వెళుతూ ఉంది. అయితే ఆమె జీవితంలో సంతానం లేకుండా ఉన్న కారణం బట్టి కోపంతోనే వస్తుంది, కానీ ఎప్పుడు ప్రార్థన చేయాలనేటువంటి మనసు ఆమెకు రాలేదు. హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఆమె అలవాటుగానే వెళుతుంది, అలవాటుగానే వస్తుంది. ఏదో ఒక సందర్భంలో వారికి తోడుకోవడానికి ఏదో ఒకటి జరుగుతున్నది, తిరిగి అలాగనే వచ్చేస్తుంది, కోపంతోనే వచ్చేస్తుంది. మందిరానికి వెళ్తున్నప్పుడు ఏడుస్తూనే వెళ్తుంది. కానీ ఆమె జీవితంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయాలి అనేటువంటి మనసు ఆమెకు కలగలేదు. కానీ ఒకానొక సందర్భంలో ఒక సంవత్సరం మాత్రం ఆమెకి విసిగి ఎక్కువైపోయి, కోపం ఎక్కువైపోయి ఏమి చేయలేక ఏడ్చుకుంటూ ఒక పని చేసింది. ఏం చేసింది చదవండి, 9వ వచనం. వారు షిలోహులో అన్నపాలు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి
యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు అని రాయబడి ఉంది. చూడండి, పైన రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే ఆమె ఏడ్చుచూ వస్తుందని రాయబడి ఉన్నది. ప్రతి సంవత్సరం ఆమెకి కోపంతోనూ, ప్రతి సంవత్సరం ఆమె ఏడ్చుచూ, ప్రతి సంవత్సరం ఏటేటా అలవాటుగా మందిరానికి వస్తుంది. అదే కొరతతో ఉన్నది, అదే దుఃఖంతో ఉంది, అదే కోపంతో ఏడుపుతో ఆమె ప్రతి సంవత్సరం ఉన్నది. కానీ ఈ చివరిగా ఈ మాట చదువుకున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే ఆమె ఈసారి రావడం దేవుని మందిరానికి ఎలా వచ్చింది అని అంటే, చదవండి ఆ మాటని. 10వ వచనం, 9వ వచనం చివరి మాట. హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా, ఏంటమ్మా, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చూడండి, ఆమె విషయాల్లో చూస్తే మనం ఆలోచన చేస్తే ఆమె మందిరానికి వస్తున్నది, బాగానే ఉంది, సంవత్సరం ఏటేట వస్తుంది, బాగానే ఉంది. కోపంతోనూ ఏడ్పుతోనూ దుఃఖంతోనూ ఉన్నది. కానీ ఆమె జీవితంలో ఆ ఏడుపుతో ఆమె అవసరత తీర్చబడడం కానీ, ఆమె అక్రతలు తీర్చబడడం కానీ, ఆమె జీవితంలో సంతోషంగా దేవుని మందిరానికి వచ్చిన ఆమె సంతోషంగా తిరిగి వెళ్ళడం కానీ, ఆ ఏడుపును బట్టి ఆమెకు సంతోషం కలగలేదు. ఆ దుఃఖాన్ని బట్టి తిరిగి వెళ్తున్నప్పుడు ఆమెకి ప్రయోజనకరంగా ఏది మార్చబడలేదు. కానీ ఆమెకి ఎప్పుడు ప్రయోజనకరంగా మార్చబడింది అని మనం ఆలోచన చేస్తే, చూడండి, నేను చెప్తాను ఆ మాటని. ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎటువంటి విధానంతో వచ్చిందో తెలుసా? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చిందంట, బహుగా ఏడ్చుచూ వచ్చిందంట, ప్రార్థన చేయడానికి వచ్చిందంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆమె అలవాటుగా వస్తున్నప్పుడు, కింద మాటలు రాయబడిన మాటలు అలవాటుగా వస్తున్నప్పుడు ఆమె జీవితంలో లేదు. ఏడుస్తూనే వస్తుంది, కోపంతోనే వస్తుంది, విసిగింపుతోనే వస్తుంది, కొరతతోనే వస్తుంది. కానీ ఆమె జీవితంలో ఆ కొరత తీర్చబడినట్లుగా కానీ, ఏడుపుకు ప్రతిగా, దుఃఖానికి ప్రతిగా సంతోషం కలిగి వెళ్తున్నట్లుగా కానీ ఆమె జీవితంలో ఎప్పుడు కలగలేదు. అయితే ఈసారి రావడం ఎలా వచ్చింది అనంటే, ప్రార్థన చేయడానికి వచ్చింది. ఆ ప్రార్థన చేసేటువంటి విధానంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చింది. బహు దుఃఖాక్రాంతులై వచ్చిన ఆమె బహుగా ఏడ్చుచు ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని మందిరానికి వస్తున్నటువంటి మన జీవితాల్లో దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన అవసరతలు తీర్చబడాలి, మన అక్రతలు తీర్చబడాలి. మనకు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మనకు ప్రయోజనము కలగాలి. అయితే ప్రయోజనం కలగకపోతే దేవుని మందిరానికి రాని వాళ్ళు కృపను పోగొట్టుకుంటున్నారు. దేవుని మందిరానికి వచ్చిన మనము, కృపలో ఉన్న మనము, కృపలో నిలిచి ఉన్న మనము, ఆ కృపలో దాగి ఉన్న ఆశీర్వాదం ఏమిటో అది దేని ద్వారా పొందుకోవాలి అంటే, ప్రార్థన మందిరానికి వచ్చిన మన జీవితాల్లో ఆ కృపలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసేటువంటి అనుభవం మనం ఉండాలి. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. అలవాటుగా రావడం కాదు, అలవాటుగా ప్రార్థన చేయడం కాదు, అలవాటుగా విజ్ఞాపనం చేయడం కాదు. మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ప్రభు సన్నిధానానికి వెళ్ళి ఆ ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుడు ఇవ్వగలిగినటువంటి ఆశీర్వాదము చేత మన జీవితంలో నింపబడాలి. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పై వచ్చులో రాయబడిన మాటలు చూస్తే ఆమె ఏడ్చుతూనే వస్తుందని రాయబడి ఉన్నది, కోపంతోనే వస్తుందని రాయబడి ఉన్నది, విసిగింపుతోనే వస్తుందని రాయబడి ఉన్నది, అవసరత తీర్చబడని స్థితిలోనే వస్తున్నట్టుగా రాయబడి ఉన్నది.
అయితే ఈసారి రావడం మాత్రం ఆమె బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయడానికి ఏడ్చుచూ వచ్చిందంట ఆమెను హల్లెలూయా. అంచేత దేవుని యొక్క మందిరంలో ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ఏడ్చుచూ వస్తూ ఏ అవసరత తీర్చబడాలని, ఏ అక్రత తీర్చబడాలని, ఏ నింద తొలగించబడాలని, ఆమె ఏ కొరతగా ఉన్నదో ఆమె జీవితాల్లో, ఏ సంతోషమైతే ఆమె జీవితంలో లేదో వాటన్నిటిని పొందుకోవడానికి ఆమె చేసిన ఈసారి వచ్చినప్పుడు చేసిన ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, అక్కడ బహుగా 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 అన్న మాట అక్కడ రాయబడి మనం చూడగలం. హల్లెలూయా. మొదటి మాట చూస్తే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై అని రాయబడి ఉన్నది. రెండవ మాటకు చూస్తే బహుగా ఏడ్చుచు అన్న మాట రాయబడి ఉన్నది. అది వరకు ఆమె దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ వస్తున్నది, మామూలుగానే వస్తుంది, అలవాటుగానే వస్తుంది. కానీ ఆమె జీవితంలో రెండోసారి జరిగినటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే బహు దుఃఖాక్రాంతురాలై వస్తుంది, బహుగా ఏడుస్తూ వస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి ఆమె ప్రార్థన చేయడానికి యెహోవా సన్నిధి నిలవబడి ఉన్నది ఆమెను హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన మనం, దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనం, దేవుని సన్నిధిలో మోకరించబోతున్న మనం ఏదైతే పొందుకోలేకపోతున్నామో, ఎందుకని పొందుకోలేకపోతున్నాము అనంటే, హన్నా వల్లే మనము కూడా అలవాటుగానే వస్తున్నాము, కొరతతోనే వస్తున్నాము, ఏడ్చుచునే వస్తున్నాము. అయితే మన జీవితంలో ఏమీ లేదు అనంటే, బహుగా చేయడం లేదు, బహుగా అది భారంగా మనకు అనిపించడం లేదు, బహుగా ఏడ్చేటువంటి అనుభవంలో మనము ఆయన పాదాల చెంత బహుగా ఏడ్చేటువంటి అనుభవంలో లేకపోయిన కారణాన్ని బట్టి మన జీవితంలో పొందుకోవలసిన ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకి ప్రార్థన అనుభవాన్ని నేర్పించడానికి ఒక సందర్భంలో ఒక ఉపమానంగా ఒక మాటను చెప్పారు. ఆ మాటను చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయిను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యును లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీరుతునని తనలో తాను అనుకునెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చుడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కింద ఫుట్నోట్లో రాయబడిన మాట చూస్తే ఆయన ఏం చేస్తున్నాడంట? ఆలస్యము చేయించున్నాడంట. హల్లెలూయా. మన ఎడల ఆయన దీర్ఘశాంతము చూపాలని, విసుగక నిత్యము ప్రార్థన చేసేటువంటి అనుభూలు మనం ఉండాలని ఆయన దీర్ఘశాంతం మన పట్ల ఆలస్యం చేయుచున్నాడు. ఆలస్యం ఎప్పుడు అలక్ష్యం కాదు మన జీవితాల్లో. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన
చేసేటువంటి మన జీవితంలో ఏముండకూడదు అని అంటే విసిగింపు ఉండకూడదు. జవాబు రాలేదే అనేటువంటి నిరుత్సాహము మన జీవితంలో ఉండకూడదు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలని తన శిష్యులకి దేవుడు ఉపమానంగా చెప్తున్నాడు. అన్యాయస్తున్నటువంటి ఒక అధికారి ఉంటే, న్యాయాధిపతి ఉంటే, దేవునికిని మనుషులకి లక్ష్య పెట్టిన వాడంట అన్యాయస్తుడు. అయితే అతని యొద్దకు ఒక విధవరాలు వెళ్ళి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చవా అని అతను అడిగితే, ఆమె మాటికి రావడం బట్టి ఆమెకు ఏదో ఒక రకంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమెకు మాట ఇచ్చిన వాడంట. హల్లెలూయా. అయితే మన జీవితాల్లో మన విషయమే కదా ఆయన ఆలస్యం చేయగలుగుతున్నాడు అంటే, ఆయన దీర్ఘశాంతం బట్టి ఆ ఆలస్యంలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటో మన జీవితంలో మనమే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం నిమిత్తమై ఆయన మన జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి హన్నా జీవితంలో మనం చూస్తే ఆమె జీవితంలో ఆలస్యం ఏ విధంగా మార్చబడింది అంటే, దేవుని యొక్క సన్నిధానంలో బహు దుఃఖాక్రాంతురాలు వచ్చినట్టుగా చేయగలిగింది. దేవుని సన్నిధానానికి ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి రావడానికి అదొక కారణమైంది. బహుగా ఏడ్చుచు దేవుని మందిరానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఆమె జీవితంలో ఆలస్యం ఏం చేసింది అని అంటే, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి నడిపింపులను నడిపించింది. బహు దుఃఖాక్రాంతులుగా బహుగా ఏడ్చేటువంటి అనుభవంలోనికి ఆమె నడిపించింది. గనుక ఆయన ఆమె ద్వారా చేసేటువంటి కార్యం బట్టి ఆమె జీవితం చేసిన ఆలస్యము తదుపరి దేవుడు చేసేటువంటి ఆశీర్వాదం ఎలాగ మార్చబడింది అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయాధిపతిని ఆమె ద్వారా ప్రభు ఇచ్చాడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. దాను మొదలుకొని బేర్షెబా వరకు సమూయేలుని ఒక ప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజుల్ని అభిషేకించేవాడుగా దేవుడు ఎన్నుకున్నాడు ఆమెని. ఆమె గర్భాన్ని ఎన్నుకున్నాడు. ఆమె జీవితంలో ఆలస్యం అనుకున్నది, కానీ ఆ ఆలస్యమే ఆమె జీవితంలో బహు దుఃఖాక్రాంతులలో అయ్యేటట్లుగా చేయగలిగింది. యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసేటట్లుగా చేయగలిగింది. బహుగా ఏడ్చుచు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి అనుభవం నడిపించబడింది. కనుకనే ఏదైతే ఆమె విజ్ఞాపన చేసిందో ఆ విజ్ఞాపన ప్రభు సన్నిధానికి వెళ్ళి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఆమెకి ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం ఆమె కనులారా చూడగలిగింది. ఆమెను హల్లెలూయా. అయితే మన జీవితంలో ప్రార్థన చేసేటువంటి అనుభవం ఉన్న మనము విసుగుగా నిత్యము ప్రార్థన చేసే అనుభవం ఉండాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయితే ఆలస్యం చేస్తున్నాడని మనం ప్రార్థన చేయడం మానకూడదు. త్వరగా జవాబు రావట్లేదని మనం ప్రార్థన చేయడం మానకూడదు. కానీ మన పట్ల దీర్ఘశాంతం చూపుతూ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు మన పట్ల ఎటువంటి కృప కలిగి ఉన్నాడో, ఎటువంటి ఉన్నతమైన ఆలోచన కలిగి, ఉన్నతమైన సంకల్పం కలిగి, ఉద్దేశం కలిగి ఉన్నాడో మనము అనుభవపూర్వకం తెలుసుకోవడం నిమిత్తమై ప్రభువు మన పట్ల ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని సన్నిధికి వస్తున్న మనం హన్నా మొదట వచ్చిన ఆ రీతిగా ఏటాటగా అలవాటుగా వస్తా మనము అలవాటుగా వచ్చి అలవాటుగా వెళ్ళిపోతే అందులో దాగి ఉన్న ఆశీర్వాదం మనం అనుభవించలేము. కానీ మనం ఎలా రావాలి అనంటే, ప్రార్థన చేసేటువంటి అనుభవంలో హృదయపూర్వకంగా బహుగా దేవునికి సముఖమునికి వెళ్ళగలిగేటువంటి అనుభవం కలిగిన వారమై ప్రార్థన చేయగలిగితే మన జీవితం నిశ్చయముగా మనం ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నామో నిశ్చయముగా మన జీవితంలో పొందుకుంటాం. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ముందు రావడంలో ఒక ప్రయోజనం ఉన్నది. దేవుని సన్నిధిలో కూర్చోవడం ఒక ప్రయోజనం ఉన్నదని మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా దేవుడు పైరప్పును చూసి లక్ష్య పెట్టేవాడు కాదు. మనము చేసేటువంటి పెదవుల ద్వారా చేసేటువంటి ప్రార్థన లక్ష్య పెట్టేవాడు కాదు. కానీ ఆయన హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు. హృదయాన్ని దాగి ఉన్నటువంటి నలిగిపోయి విరిగిపోయిన మనసుతో చేసేటువంటి బలి, చేసేటువంటి అర్పణ, చేసేటువంటి ప్రార్థన అది శ్రేష్టమైన దానికంటే శ్రేష్టమైనటువంటి దీవెన ఇచ్చేటువంటి ప్రార్థనగా ఉంటుంది. ఆమెను హల్లెలూయా. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఏమిటి అని అంటే, ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితంలో ఒక అనుభవం ఉండాలి. ఇదన్నా ప్రభు సన్నిధికి వెళ్తున్నాను, ప్రభు సన్నిధిలో చేయబోతున్న ప్రార్థన నా జీవితంలో ప్రయోజనకరంగా మార్చబడాలి. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఆయన ఏ విధంగా కార్యం చేస్తాడో మన శక్తికి
మించిన కార్యమై ఉండొచ్చు, కానీ ఆయన ఎలా చేస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన ఖచ్చితంగా చేయగలడు. ఆయన ప్రార్థన ఖచ్చితంగా వినగలడు. ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఆయన నిశ్చయంగా దయచేయగలడు. ఆమెను హల్లెలూయా. అది విశ్వసించిన మన జీవితాల్లో బహుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. బహుగా ఏడ్చేటువంటి అనుభవం, ఆయన కన్నీటితో ఆయన పాదాలను తడపగలిగి సమయోచితమైన సహాయాన్ని పొందుకునేటట్లుగా, యుక్తముగా ఆయన మనసుకు తగినట్లుగా ఆయనే మురిసిపోయి మనకు జవాబిచ్చేటువంటి ఆ జవాబులో ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి దీవెనగా మార్చబడాలి మన జీవితాల్లో. ఆమెను హల్లెలూయా. హల్లెలూయా. గత సంవత్సరంలో మనం చేసిన ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించి పరిచర్యలోను, ఇటు సేవకుని జీవితాల్లోనూ, ఇటు విశ్వాస కుటుంబ జీవితాల్లోనూ ప్రభు ఇంతవరకు కార్యం జరిగించుకుంటూ వచ్చారు. అయితే ఈ 2026 సంవత్సరంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం నూతనమైనటువంటి విధానంలో, నూతనమైనటువంటి కోణంలో, నూతన స్వభావం, నూతన హృదయము, రాతి గుండె తీసివేయబడి మెత్తని మాంసపు గుండె హృదయం కలిగినటువంటి ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఇచ్చిన ప్రభు ఈ 2026 సంవత్సరం మనం ఎలా మార్చబడాలి అంటే, దేవుని ముందరకు వస్తున్న మనము అలవాటుగా ఏటేటగా సమకూర్చబడుతున్నది కాక, ఈ 2026 సంవత్సరంలో మనము ప్రభు యొక్క చిత్తానుసారంగా ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినా మనం దయచేసే దేవుడు. అయితే ఆయన చిత్తానుసారంగా అడిగేటువంటి ఆ విధానంలో మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. బహు దుఃఖాక్రాంతంతో ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. బహుగా ఏడ్చేటువంటి అనుభవం ఉండాలి. అది ప్రభు చిత్తానుసారమైనటువంటి అనుభవమై ఉండాలి. ఆమెను హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన మనకు దయచేస్తాడని దేవునికి వాక్యంలో రాయబడింది. గనుక మన ముందున్నటువంటి పరిచర్యలో ఈ 2026 సంవత్సరంలో ప్రభు నూతనంగా మనకి ఇవ్వబోతున్నటువంటి పరిచర్య, నూతనంగా ఇవ్వబోతున్నటువంటి క్రమం, నూతనంగా ఇవ్వబోతున్నటువంటి ఉపదేశం, నూతనమైనటువంటి విధానంలో మన జీవితాల్లో కూడా నూతనంగా మార్చబడి, నూతన అనుభవంలో, నూతన విధానంలో మనం కూడా మన యొక్క జీవిత విధానంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వ్యక్తిగతమైన జీవితంలో కావచ్చు, పరిచయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ఒక నూతనమైన అనుభవాన్ని, ప్రభుతో ఒక నూతనమైన సహవాసాన్ని, నూతనమైన అనుభవాన్ని కలిగి, ఆయనతో పెనవేసుకునే బంధం కలిగి, ఆయనతో అంటుకట్టుబడి, ఆయనలో నిలుస్తూ, ఆయనలో ఉంటూ, ఆయనలో ఫలిస్తూ బహుగా ఫలించేటువంటి అనుభవంలో ఈ సంవత్సరం మనం ఉండాలి. ఆమెను హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం వరకు మనం ఫలిస్తూ వచ్చాం. ఈ 2025 సంవత్సరం వరకు మనం ఆశీర్వదించబడుతూ వచ్చాం, దీవించబడుతూ వచ్చాం. అయితే ఈ 2026 సంవత్సరం మనకిచ్చిన వాగ్దానమే మొట్టమొదటి మాటే నూతనమైన మాట. హల్లెలూయా. గనుక ఈ 2026 సంవత్సరంలో మన యొక్క ఈ సంవత్సరంలో మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? నూతనంగా ఫలించేటువంటి అనుభవం ఉండాలి. ఆమెను హల్లెలూయా. నూతనంగా దీవించబడేటువంటి అనుభవం ఉండాలి. నూతనంగా ఆశీర్వదించబడేటువంటి అనుభవం ఉండాలి. నూతనమైన ప్రార్థన అనుభవం కలిగిన వారంగా ఉండాలి. నూతనంగా ప్రభుతో అంటుకట్టబడినటువంటి జీవితం కలిగిన వారమై మనం ఉండాలి. ఆమెను హల్లెలూయా. అలా ఉంటూ మనం ఎలా జీవించాలో తెలుసా? బహుగా ఫలించాలి, బహుగా దీవించబడాలి, బహుగా ఆశీర్వదించబడాలి, ప్రార్థనలో బహుగా ఎదగాలి. ఆమెను హల్లెలూయా. ఆ బహుగా ఎదుగుతూ మన జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి రాతి గుండె తీసివేయబడుతూ, ఆయనలో ఫలింపున ప్రతి తీగని ఆయన తీసి పారవేయబడుతున్నట్లుగా మన జీవితంలో కూడా ప్రభు చిత్తానుసారంగా మనం వెళ్తున్న కొలది, ఆయన ఇష్టానుసారంగా వెళ్తున్న కొలది, ఆయన చిత్తానుసారంగా వెళ్తున్న కొలది, ఆయనతో బహుగా సహవాసం చేస్తున్న కొలది, ఆయనతో విసుగుగా నిత్యము ప్రార్థన చేస్తున్న కొలది, చీకట్లో ఉన్న మనం వెలుగులోనికి వస్తూ ఎలా ప్రకాశవంతంగా మార్చబడతామో మన జీవితంలో మన జీవిత పరివర్తన చెందాలి. మన జీవితం రూపాంతరం చెందాలి. మన జీవితము ఆయన రూపం వలె, ఆయన వలె, ఆయన స్వరూపంలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడుతూ ఆయన వలె నూతనమైనటువంటి స్వభావం కలిగిన వారమై ప్రభు మనసు కలిగిన మనసు ఈ నూతన సంవత్సరం మనం పొందుకోవాలి. ఆమెను హల్లెలూయా. అటువంటి అనుభవంలోనికి మనం మార్చబడితే, అటువంటి అనుభవంలోనికి, అటువంటి జీవితంలోనికి మనము నడిపించబడగలిగితే మన యొక్క ఆశీర్వాదము బహుగా ఆశీర్వించబడేటువంటి అనుభవంలోకి వెళ్తాం.
మనం ఫలించేటువంటి అనుభవం బహుగా ఫలించేటువంటి అనుభవంలోకి వెళ్తాం. ఆమెను హల్లెలూయా. ఆ వెళ్ళేటువంటి క్రమంలో మన జీవితంలో పనికిరాని ప్రతి వ్యర్థ ప్రవర్తనని ఆయన ఏం చేయగలుగుతాడు తెలుసా? తీసి పారవేయగలుగుతాడు ఆయన. హల్లెలూయా. నీతి సూర్యుడైనటువంటి దేవునికి, ఆయన ప్రకాశమైనటువంటి దేవుడు, మన దీపాలు వెలిగించిన వాడు, మనము ఆయన సముఖంకి వెళ్తున్న ప్రతిసారి మన జీవితం ఎలా మార్చబడాలో తెలుసా? ప్రకాశవంతంగా నీతి సూర్యుడు మనలో ఉదయించేటట్లుగా మన జీవితం కూడా ఆయన వల్ల ప్రకాశించేట్లుగా మార్చబడాలి. దేవుని బిడ్డలకి, క్రీస్తు బిడ్డలకి తగినటువంటి జీవితము మనలోనికి నూతనంగా ఈ సంవత్సరం ప్రభు అనుగ్రహించును గాక. ఆమెను హల్లెలూయా. అయితే ఈ నూతన సంవత్సరంలో నూతన వాగ్దానం పొందుకున్న మనము ఫలించడం కాదు, బహుగా ఫలించాలి. ఆశీర్వించబడడం కాదు, బహుగా ఆశీర్వించబడాలి. దీవించబడడం కాదు, బహుగా దీవించబడాలి. అది నూతనమైనటువంటి ఆశీర్వాదమై ఉండాలి. అదే ఆ ఆశీర్వాదం ఏమిటంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి, పర సంబంధమైనటువంటి నూతనమైనటువంటి ఆశీర్వాదం. ఆమెను హల్లెలూయా. నీవే ఒక నూతనమైనటువంటి ఆకాశముగా, నీవే ఒక నూతనమైన భూమిగా, నీవే ఒక నూతనమైన సృష్టిగా ప్రభువుకి నీ జీవితము ప్రతిష్ఠించబడి, సమర్పించబడి, ప్రకాశమానమైనటువంటి జీవితంగా మార్చబడుతూ, ప్రభువలే మార్చబడుతూ, దేవుడు మనల్ని ఎలాగో బహుగా ఉన్నతంగా ఆయన దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో ఆత్మ ఫలాలు ఎలాగైతే మనల్ని చూడాలనుకుంటున్నాడో అటువంటి ఫలాలు బహుగా ఫలించేటువంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమెను హల్లెలూయా. అయితే మనం చేసేటువంటి ప్రార్థనలో దీర్ఘకాలం చేసే విధంగా కాక, సమయాన్ని ఎక్కువగా గడిపేటువంటి కాక, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసిన మన జీవితాల్లో నిజముగా ప్రార్థన చేసేటువంటి వారి నిజముగా మొరపెట్టి వారికి అందరికీ ఆయన ఎలా ఉంటాడంట? ఎలా ఉంటాడు బబులు? ఎలా ఉంటాడు ఆయన? లేచి కూర్చో దేవుని మందిరంలో. హల్లెలూయా. గ్రేసి ఎక్కడ బయలుదేరినావు? కూర్చోగమనా. సండే స్కూల్ రేపు వస్తుంది. ఎన్ని గంటలకి సండే స్కూల్లో? రేపు సండే స్కూల్ ఎన్ని గంటలకి? చాక్లెట్లు ఉన్నాయి మీకోసం, సరేనా? ఎన్ని గంటలు రావాలి రేపు? అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8 గంటలకల్లా దేవుని మందిరంలో ఉండాలి మనం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నా ఈ సండే స్కూల్ ఎలా ఉంటుంది, నాకు కొత్త ప్రారంభం, ఇదే కొత్త. ఎప్పుడు నేను సండే స్కూల్లో కూర్చున్న అనుభవం లేదు. సండే స్కూల్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఎలా జరుగుతుంది అనుకుంటే నాకంటే ముందుగా వచ్చి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈ ఫ్రూటీ బబులు ఈరోజు నాకంటే ముందుగా వచ్చి నా కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని చూడగానే నాకు భలే సంతోషం అయిపోయింది. హల్లెలూయా. అట్లాగూ దేవుని మందిరంలో దేవుని కోసం అలాగూ మనం మార్చబడుతూ ఉంటే, చిన్న బిడ్డలను చూసి అటువంటి సంతోషం కలిగితే, మన జీవితాలు నూతనంగా ఈ సంవత్సరం ప్రభు అనుకున్నటువంటి ఆలోచనలో, ప్రభు అనుకున్నటువంటి విధానంలో మన జీవితాలు మార్చబడితే, మనకంటే ఆయనకెంత సంతోషపడతాం మన జీవితాలు బట్టి. ఆమెను హల్లెలూయా. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఇష్టపడే జీవితము, ప్రభు మెచ్చేటువంటి జీవితం, ప్రభు కోరుకునే జీవితము మనం కూడా కోరుకుంటూ, ప్రభువులో బహుగా ఫలిస్తూ, ఈ ప్రార్థన అనుభవంలో ఆమె హన్న ఎలాగైతే ఏటేటా వస్తూ అలవాటుగా వస్తూ ఉన్న కారణం బట్టి ఆమె జీవితం ప్రయోజనం కలగలేదు. ఆమె యెహోవా మందిరానికి వస్తూ, యెహోవా సన్నిధిలో నిలబడుతూ బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు ప్రార్థన చేసింది, మనవి చేసింది. ఆ మనవే ప్రభు సన్నిధిలో మనపూర్వమైనదై బహుబలము గలదై సమయంలో ఒక గొప్ప ప్రవక్తని ఈ భూమిని ప్రభు పంపించాడు. ఆమెను హల్లెలూయా. మన జీవితంలో కూడా అటువంటి ప్రార్థన అనుభవంలోనికి ప్రభు నడిపించును గాక. మనల్ని కూడా ప్రభు అటువంటి బహుగా ఏడ్చేటువంటి, ప్రభు సన్నిధిలో ఏడ్చేటువంటి ఆయన సన్నిధిని అనుభవిస్తూ హృదయపూర్వక నోటి పెదవులతో కాక హృదయ అంతరంగం నుంచి నిజముగా మొరపెట్టే వారికి అందరికీ ఆయన సమీపంగా ఉంటున్నట్లుగా మనము కూడా నిజముగా మొరపెడుతూ ఆయనకు సమీపంగా ఈ నూతన సంవత్సరం మార్చబడుతుము గాక. బహు దుఃఖాక్రాంతముతో ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసే అనుభవం మార్చబడుతూ ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధి చేసే ప్రతి ప్రార్థన, మనవి, విన్నపం, విజ్ఞాపనలు అన్నీ మనఃపూర్వకమైనవై బహుబలము కలిగినటువంటి విధానంలో
మన జీవితంలో ఆయన జవాబుగా ఆయన కార్యాలు జరిగించును గాక. ఆమెను హల్లెలూయా. అయితే మనము ఎలా ప్రార్థన చేయాలంట? బహుగా ప్రార్థన చేయాలి. బహుగా ఏడ్చుచూ ప్రార్థన చేయాలి. మనం ఏదైతే ప్రభు సన్నిధిలో మనం పొందుకోవాలనుకుంటున్నామో అది భూ సంబంధమైన అవసరతలే అయినా, ఆత్మ సంబంధమైన అవసరతలే అయినా, అవి ప్రభు సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన బట్టే, హృదయ భారాన్ని బట్టే, హృదయ అంతరంగాన్ని బట్టే, మన అంతరంగంలో ఉన్నటువంటి స్థితిగతిని బట్టే ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడే ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. అయితే ఈ భూ సంబంధంగా ఏ అవసరత కలిగి ఉన్నా, ఏ అక్రత కలిగి ఉన్నా అది కొంతకాలమే, క్షణికాలమే. అక్షయమైనది, వాడబారినది, మహిమ కలిది ఏదయ్యా అంటే పరలోకం. ఆమెను హల్లెలూయా. అది పైనున్న వాటి కోసమై మనం వెతకగలిగితే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతకగలిగితే, ఈ భూ సంబంధం మనకి ఏదైతే కావాలో, ఏ అక్రతలు కావాలో వాటన్నిటి మనకు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు ఆయన. ఆమెను హల్లెలూయా. అయితే మనము ఆయన నీతిని వెతకగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఆయన రాజ్యం కొరకే వెతకగలిగినటువంటి, ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై మనం పాటుపడేటువంటి వారముగా ఉన్నామా? ఆయన నీతి ఏమై ఉన్నదో, మన యొక్క అవినీతి తొలగించబడి, మన స్వనీతి తొలగించబడి, దేవుని యొక్క నీతి, వాక్యమైనటువంటి నీతి మనం ధరించుకుంటూ దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క ఊహల్లోనికి, దేవుని యొక్క ఉద్దేశంలో మార్చబడుతూ ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తమై ఆయన రాజ్య భారం కలిగి మనము కూడా ఆయన ఈ భూమి మీద ఎలాగైతే జీవిస్తూ రాజ్య వ్యాప్తి నిమిత్తమై పాటుపడ్డాడో, మనము కూడా ఈ సంవత్సరం అటువంటి విధానంలో పాటుపడే వారంగా ప్రభు మనల్ని మార్చును గాక. ఆమెను హల్లెలూయా. అటువంటి దీవెన మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. నీవు హలలో నా రూపమును నీ పోలికగా ఊహించావు. నీవు హలలో నా రూపమును నీ పోలికగా ఊహించావు. ఆ ఊహలన్నీ నిజమైన వేళ, ఆ ఊహలన్నీ ఆనందమే నాకిలలో, ఆనందమే నాకిలలో. ఆధారము నీవే దేవా, ఆది సంభూతుడా. ఆధారము నీవే దేవా, ఆది సంభూతుడా. ఆధారము ఆది సంభూతుడా. నీవు హలలో నా రూపమును నీ పోలికగా ఊహించావు. నీవు హలలో నా రూపమును నీ పోలికగా ఊహించావు. ఆ ఊహలన్నీ నిజమైన వేళ, ఆ ఊహలన్నీ నిజమైన వేళ. ఆనందమే నాకిలలో, ఆనందమే నాకిలలో. ఆధారము నీవే దేవా, ఆది సంభూతుడా. ఆధారము ఆది సంభూతుడా. నా శ్రమ దినమున నాకు కరమిచ్చి నా మార్గములో తోడున్నవాడా. నా శ్రమ దినమున నాకు కరమిచ్చి నా మార్గములో తోడున్నవాడా. నా హృదయమునే బలిపీఠము చేసి, నా హృదయమునే అర్పించెదా
బలి అర్పణ అర్పించేదా, హృదయార్పణ ఆధారము నీవే దేవా, ఆది సంభూతుడా ఆధారము నీవే దేవా, ఆది సంభూతుడా ఆధారము నీవే దేవా, ఆది సంభూతుడా ఆధారము నీవే దేవా, ఆది సంభూతుడా. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా జీవితాల్లో ఆమెకు ఆధారము ఎవరిని చేసుకున్నది అని అంటే దేవుని చేసుకున్నది. హల్లెలూయా. ఆమె శ్రమ దినాన ఉత్తరం ఇచ్చిన వాడికి ఆమె ఏ శ్రమలో, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు ఉందో, ఏ పరిస్థితిలో ఉందో, ఆ పరిస్థితుల్లో ఆమె యొక్క శ్రమ దినాన ఉత్తరం ఇచ్చిన వారు ఎవరయ్యానంటే తన భర్త ఇవ్వలేదు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఈ లోక సంబంధంగా ఎవరు ఇవ్వలేదు. కానీ ఆమె చేసుకున్న ఏదైతే యెహోవా సన్నిధిలో ఆమె మనవి చేసుకున్నదో ఆ మనవిని ఇచ్చిన వాడు ఆమె ఆరాధన చేస్తున్న దేవుడు. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ఉత్తరం ఇచ్చాడో, ఎప్పుడైతే ఆమెకి జవాబు ఇచ్చారో, ఆ జవాబు ఇచ్చిన వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె హృదయ అర్పణ చేసింది. స్తోత్రం చెప్దామా? ఆమె బలిపీఠం కట్టింది. ఏ బలిపీఠము? ప్రార్థన అనేటువంటి బలిపీఠం కట్టింది ఆమె. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆమె బలిపీఠం కట్టింది. ఏ బలిపీఠము అంటే హృదయం అనేటువంటి బలిపీఠం కట్టింది ఆమె. ఆ బలిపీఠాన్ని అర్పించింది, బలిగా అర్పించింది. ఏమర్పించింది బలిగా? ఆమె హృదయాన్నే బలిగా అర్పించింది. హల్లెలూయా. ఆమె హృదయాన్ని బలిగా అర్పించడం బట్టి ఇప్పుడు ఆ బలి అర్పణ ఇప్పుడు హృదయ అర్పణగా మార్చబడిపోయింది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ హృదయ అర్పణ ఎప్పుడైతే మార్చబడిందో, ఆయన ఊహ ఏదైతే ఆమె పట్ల, ఆయన ఆమె పట్ల ఏ ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక అన్నీ కూడా నెరవేర్చబడుతూ ఈ లోకంలో సంతోషం ఎవరు పొందారు అంటే ఆ హన్నే పొందింది మొదటగా. హల్లెలూయా. ఆమె బలిపీఠం కట్టింది, ప్రార్థన అనే బలిపీఠము, అర్పించింది బలి. ఆ బలి ఏంటో తెలుసా? హృదయ అర్పణ, హృదయ బలి. ఎప్పుడైతే ఆమె హృదయ బలిని అర్పించిందో ఆమె జీవితంలో ప్రభు అనుకున్న స్థాయికి ఆమె వచ్చింది, ప్రభు అనుకున్నటువంటి విధానంలోకి ఆమె వచ్చింది. గనుక ఆమె జీవితంలో ప్రభు ఏం చేసేది తెలుసా? ఆ ఊహలన్నీ నెరవేర్చబడిన తర్వాత ఈ ఇళ్లలో ఆమెకే ఆనందం కలుగజేశాడు దేవుడు. హల్లెలూయా. మరి ఈ జీవితంలో ప్రభుతో ఒక సహవాసం, ప్రభుతో ఒక అనుబంధం అనేది పరలోకం వెళ్ళిన తర్వాత కాదు, ఈ లోకంలో ఉండగానే ఆయనతో మనం సహవాసం చేసే అనుభవంలో ఉండాలి. ఈ లోకంలో ఉండగానే ప్రభు సన్నిధిని అనుభవించేటువంటి అనుభవంలో ఉండాలి. ఈ లోకంలో ఉండగానే ప్రభువుకి ఇష్టాన్ని కోరే విధంగా ఉండాలి. ఈ లోకంలో ఉండగానే ప్రభు చిత్తం చేసే వరకు ఉండాలి. ప్రభు వల్లే మార్చబడే అనుభవం ఉండాలి. ప్రభు మన పట్ల ఏ ఊహలైతే కలిగి ఉన్నాడో, ఎటువంటి అనుభవం ఉండాలని కోరుకుంటున్నాడో అటువంటి అనుభవంలో మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకే మనం ఇంకా సమయం ఉన్నగానే మన జీవితంలో పరివర్తన చెందుతూ, రూపాంతరం చెందుతూ, ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం నడిపించబడుతూ నూతనమైనటువంటి నడిపించబడాలి. ఆమెను హల్లెలూయా. అయితే మన ప్రార్థన అలవాటు కలిగిన ప్రార్థనగా ఉండక బహుగా కార్యాలు చేసే అటువంటి విధానంలో మన తలంపు కలిగి, ఆలోచన కలిగి, సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఆమెను హల్లెలూయా. మరి రేపు దినాన మరి మన కాలనీలో మరి సువార్త కూడిక ఉన్నది కనుక మరి ఆ యొక్క సువార్త కూడిక ప్రభు దీవెనకరంగా మార్చబడినట్లుగా, సండే స్కూల్ ప్రభు దీవెనకరంగా చేయనట్లుగా, అనేక మంది బిడ్డలు నడిపించబడినట్లుగా, ప్రభు వారిని భవిష్యత్తులో ప్రయోజకులుగా మార్చబడినట్లుగా, ఆత్మానుసారంగా మార్చబడినట్లుగా, పరిచర్య ప్రభు బహుగా ఫలించినట్లుగా, ఆత్మ సంబంధమైన వరములతో ప్రభు అలంకరించినట్లుగా, పరిశుద్ధాత్మ అభిషేకంతో
ఆయన శక్తితో దీవించబడి నడిపించినట్లుగా మనందరము ఈ నూతనమైనటువంటి అనుభవంలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం నూతనంగా మన నెరవేర్చబడును గాక. ఆమెను హల్లెలూయా. మన వినికిడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.